ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నది. మనిషి అయిపోయాడు, మట్టి బొమ్మ. మరి లాజికల్గా అది సాధ్యం కాదే. లాజిక్ ప్రకారం మట్టి బొమ్మ మనిషి అయిద్దా? ఏం చేస్తే ఇది చేయండి, మీరు కూడా ఒక మట్టి బొమ్మను చేయండి, చేసి వాడిని ఒక మనిషిగా చేయండి, పోండి. మీరు ఏమేమి కెమికల్స్ కలిపి వాడు నోట్లో పోతారో వాడి ముక్కులో పోతారో పోయండి. మరి ఏ వాయువు తీసుకొచ్చి వాడి ముక్కులో పెడతారో మట్టితో బొమ్మను చేయండి, వాడి ముక్కులో పెట్టండి, వాయువు పెట్టండి. హైడ్రోజన్ వాయువు పెడతారో, నైట్రోజన్ వాయువు పెడతారో, ఆక్సిజన్ వాయువు పెడతారో, కార్బన్ డైఆక్సైడ్ వాయువు పెడతారు, ఏం పెడతారో పెట్టండి, వాడిని ఒక మనిషిగా చేయండి. అన్ని లాజిక్ అని వెతికేవాడు చెప్పాలి దీనికి సమాధానం. ఎట్లా సాధ్యం? కానీ ఆయన చేశాడు, బొమ్మను చేసేసాడు, ముక్కు దగ్గర నోరు పెట్టాడు, ఊదాడు అన్నాడు. అంతే. ఆ నాసిక రంధ్రములలో నుండి జీవవాయువు వ్యక్తిలోకి వెళ్ళిపోయింది. మట్టి బొమ్మ ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఎలా సాధ్యమంటే దేవుడు పలుకుతాడు, జరిగిద్దంతే. దేవుడు చేస్తాడు, అయిపోయిద్దంతే. ఇక దీనికి లాజికల్ వెతికితే కాదు, నోరు మూసుకొని విశ్వసించటమే. ఎంతమందికి అర్థమైందో ఏమో. మరి నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. ఆహా, బాగానే ఉన్నారు, మంచి హుషారు మీరు, స్తోత్రం చెప్పండి. అట్లాగే లోకమును జయించడానికి మనం ఎన్ని తిప్పలు పడి ప్రయాసపడినా సాధ్యం కాదు. మనకి జయ జీవితం ఇవ్వగలిగే సర్వశక్తుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన పాదాలు పట్టగలిగితే సాధ్యమైంది ఏదైనా. నువ్వు సొంతంగా తిప్పలు పడు, మౌనంగా ఉంటాడు. ఏం ప్రభు అసలు నన్ను పట్టించుకోవేంది ప్రభు అంటే, తిప్పలు పడుతున్నావు కదరా పడు అంటాడు. ఏంటయ్యా తిప్పలు పడ్డది ఏంది అసలు, నేను ఏమన్నా కొలికొచ్చేటట్టున్నాను, అరే ఫీట్లు చేస్తున్నావు కదరా చెయ్యి అంటాడు. ఏంటి ప్రభు అసలు అర్థం చేసుకోవేంది, అరే నన్ను ఎక్కడ చేయనిచ్చావు నాయన నువ్వు, అరే నన్ను పిలుస్తుంటివి అన్నీ నువ్వే చేస్తుంటివి అంటే నువ్వు చేయవా, నువ్వు మానుకోరా నేను చేస్తా అంటాడు ఆయన. నువ్వు స్కెచ్లు వేయటం మానుకోయ్యా, నువ్వు పథక రచనలో మానుకో, దీనంగా నా పాదాల దగ్గర కూర్చొని చేత కాదని ఒప్పుకో, నాకు లోబడు, చేతులు ఎత్తేసేయి, అప్పుడు నా చేయి కదిలిద్ది. దేవునికి మహిమ. చేతులు ఎత్తేసి దేవుడిని ఆశ్రయించాలి. మళ్ళీ కొంతమంది చేతులు ఎత్తేసి ఎవరిని ఆశ్రయించరు. చేతులు ఎత్తాలి, ఎక్కడికి పోయి దేవుడి దగ్గరికి పోయి ఎత్తాలా. దేవా నాకు బలము జాలదు, జ్ఞానము లేదు, నువ్వు కదలవయ్యా అంటేనే కదులుతాడు. శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ వలననే, నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నాడు వాక్యంలో. విశ్వాసం అనేది ఎంతో శ్రేష్టమైనది. మన రక్షణకు కారణం విశ్వాసమే. యేసు ప్రభు అని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసించిన ఎడల మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. హృదయంలో విశ్వసించి నోటితో ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. సో మన రక్షణ ఆధారం విశ్వాసమే. ఓకేనా? ఎన్ని పోరాటాలైనా మనం పోరాడితే ఓడిపోతాం. దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుణ్ణి కదిలించగలిగితే, ఆయన మన పక్షంగా లైన్లోకి వచ్చాడంటే ఎన్ని పోరాటాలైనా మనం జయిస్తాం. ప్రకటన గ్రంథం 2లో అంటాడు, జయించిన వానికి నా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. జయించిన వానికి తెల్లని రాతినిత్తును అంటాడు. జయించిన వాడిని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటాడు. జయించిన వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. జయించిన వానికి క్రొత్త పేరిస్తానంటాడు. జయించిన వానికి అవి చేస్తాను, జయించిన వానికి ఈ చేస్తాను అంటాడు. అవి చదువుకోనికి మనం ఎగబడుతుంటాం, పరిగెత్తుతుంటాం, ఓ నేను జయించాలని. ఆయన నవ్వుకుంటాడు.
బహుమానాలు చూసి వీడు జయించాలని ట్రై చేస్తున్నాడు, ఖచ్చితంగా వీడు ఓడిపోతాడు. జయించు నీకు ఇస్తా, జయించు నీకు అయిస్తా, జయించు నీకు అట్లా చేస్తా, జయించు నీకు ఎట్లా చేస్తానని చెప్పాడు కదా. తెలివైన వాడు చేయాల్సిన పని ఏందో తెలుసా? జయిస్తే ఏం వస్తాయో చెప్పావు కదయ్యా, ఎట్లా జయించాలో కూడా చెప్పు అని ఆయన దగ్గరికే పోవాలి. ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జయిస్తే ఎలా ఏమేం బెనిఫిట్స్ వస్తాయో చెప్పావు కదా, వాటిని చూసి పరిగెత్తాను కానీ నా వల్ల అయ్యేటట్లేదు. జయిస్తే ఏం వస్తాయో కాదు, అసలు ఎలా జయించాలో చెప్పవయ్యా అని కూర్చో. అప్పుడు ఆ జయ జీవిత రహస్యం కూడా ఆయనే చెబుతాడు నీకు. అది తెలివైన పని. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి, నీవు చక్కగా నిలవబడు అన్నాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. పాపం యెహెజ్కేలు తిప్పలు పడుతున్నాడు నిలబడాలని, కానీ అతని వల్ల కాల. చివరికి దేవుడిని ఆశ్రయించాడు. చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలన్నావు, చక్కగా నిలవాలని ఎంత ట్రై చేస్తే అంత వంకర పోతుంది నా బతుకు. నిలబడమన్న నీవే నన్ను నిలబెట్టకపోతే నా వల్ల కాదన్నాడు. అప్పుడు ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయనను నిలబెట్టాను అని రాస్తుంది. చదువు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. నువ్వు నిలబడలేకపోయావా? ఏమయ్యా యెహెజ్కేలు గారు, నువ్వు నిలబడలేకపోయావా? అవును, నా వల్ల కాదు, నిలబడలేను నేను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాడు. విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నిలబడదామని తను ట్రై చేయడు. నేను నిలిచి గెలిచే శక్తి నాకు వచ్చినట్లు నీ ఆత్మను నాకు ఇవ్వయ్యా అని అడుగుతాడు. నాకు బలం ఇవ్వు. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా. బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. అబ్బాయి, నువ్వు పోరాడి జయించరా అన్నావే, ఎక్కడుందయ్యా బలం నాకు? మా తాతకు లేదు, మా ముత్తాతకు లేదు, మా అయ్యకు లేదు, వాడి తాతకు లేదు, వాడి ముత్తాతకు లేదు, ఎవడికి లేదు బలం. ఆదాము దగ్గర నుంచి ఎవడికి లేదు బలం. ఒరే, నువ్వు నిలిచి గెలిచి పోరాడి సాధించరా అంటున్నావు. ఏం 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 చేతనైద్ది నాకు? బలం ఇవ్వవయ్యా. నువ్వివ్వని బలం నాకెక్కడి నుంచి వచ్చిద్ది? నువ్వు నాకు జయం ఇవ్వకపోతే నేనెక్కడికి గెలుస్తాను? ఇవ్వవయ్యా, నువ్వే ఇవ్వవ. బలవంతు డైన దేవా. ఏమన్నా సాలిపోయిందా? బలవంతుడైన దేవా అది బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, నాలో వసించుమా, నా పాలి దైవమా, నాలో వసించుమా, నా పాలి దైవమా. దేవునికి మహిమ. స్వరం ఎత్తి పాడే ఛాన్స్ వస్తే పోనీకూడదు, గొంతు ఎత్తి పాడాలా, అప్పుడే ఇంకా 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 ఇంప్రూవ్ అయింది.
అమ్మో స్వరం ఎత్తితే పోయిద్దేమో అనుకోకూడదు. భయం వదిలేసి స్వరం ఎత్తాల, పోతే పోయింది అని. నేను మా ఇంట్లో పాడేటప్పుడు అంతే ఉండి సడన్గా మా వాళ్ళు అంతా ప్రశాంతంగా మాట్లాడుకుంటే అంటారు. నేను ఊరు ఏమొచ్చిందా నీకు, ఊరు నీ పిచ్చి పాడు కానీ ఏమొచ్చిందిరా, సడన్గా గావుకేకలు ఎత్తనా ఏందిరా నువ్వు అంటే సాధన చేస్తున్నాలే అనేవాడిని. ఊరి నీ సాధన చల్లను. మా నాన్న అరిసేవాడు, ఏందా కేకలేంది, పాట అయితే పాడు, పద్ధతిగా పాడు, ఏది ఉండేది గావు కేకలు దిగుతున్నాయి ఏంటంటే పాడాలి. ఏం సామ్యాల్ పాడు, నీకు కూడా అయిపోయినట్టుంది పాపం 4 రోజులు పాడి అంటే పిల్లలు పాటలు పాడుతున్నారులే కానీ నేర్పుతున్నారులే. చెప్పండి ఎక్కడొచ్చాక నువ్వివ్వని బలం పరిగెత్తు సాధించు అంటున్నావు, నాకెక్కడ చేత ఇద్దయ్యా, జయించు పోరాడు అంటున్నావు, నా వల్ల ఎక్కడైద్ది, నిలబడు నువ్వు చక్కగా నిలబడు మాట్లాడతానన్నావు, ఏడుంది, నాకుందా, మా డాడీకుందా, వాళ్ళ డాడీకుందా, ఆదాముకుందా, అందరినీ నిలబెట్టిన వాడో నడిపించిన వాడో గెలిపించిన వాడో నువ్వే అని ఒక విశ్వాసి దేవుని మీద ఆనుకోగలిగితే అప్పుడు అతడు జయ జీవితాన్ని పొందుతాడు. జయిస్తే ఏం వస్తాయో చెప్పిన దేవుడు ఎలా జయించాలో కూడా చెప్పాడు. ఎలా జయించాలి దేవంటే, విశ్వాసం ఉంచి నన్ను ఆశ్రయించు, నేనే ఇస్తా బలాన్ని, అంతే. అయిపోయిందా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. రక్షణకు ఆధారం విశ్వాసమే. అలాగే ఈ ఆత్మీయ పోరాటంలో అడుగులు జారుతున్న వేళ అడుగులు జారకుండా స్థిరపరచబడాలి అంటే ఆయన యందలి విశ్వాసముతో ఆయన ఆశ్రయించి ఎప్పటికప్పుడు ఆయన యొద్ద నుండి బలము కోరి నిలబడితే తప్ప, ఆయన యొద్ద నుండి బలం సరఫరా కాకపోతే మనం నిలవలేం. ఆ బలం మన మీద నిలిచి ఉన్నది ఎప్పుడు నిలబడిద్దంటే, మనలో విశ్వాసం ఉన్నంత వరకు దేవుని బలం మన మీద నిలిచి ఉంటుంది. నీళ్ళ మీద నడిచిన ఆయన పేరేంది? పెద్దగా చెప్పండి. ఎంతసేపు నిలబడ్డాడు నీళ్ల మీద? దేవుని శక్తి ఎంతసేపు పేతురు మీద పనిచేసింది అంటే, పేతురులో విశ్వాసం ఉన్నంతసేపు దేవుని శక్తి అతను ఆవరించింది, నీళ్లలో మునగాల్సిన వాడిని నీళ్ల మీద నిలబెట్టింది. ఎప్పుడైతే అతడిలో సందేహం వచ్చిందో, దేవుడు శక్తిమంతుడే అయినా ఆయన శక్తి పేతురు మీద పనిచేయలే. కారణం విశ్వాసం లేకపోవటం వల్ల. చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారానే దేవుని శక్తి నీ మీద పనిచేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఆయన ఎంత శక్తి గలవాడైనా ఆ శక్తి నీ మీద పనిచేయదు, మునిగిపోతావు. అందుకే నీళ్ళ మీద నువ్వు నిలిచి నడచున్నట్లు, రా ఇట్రా, దా పెద్ద ఎందా ఇటుగుండెళ్ళు, మీరు నాకెళ్ళి చూడండి అమ్మా. ఎక్కడొచ్చాగాం? అదే ఏదో చెప్పావు. అంటే విశ్వాసం ఎంత కీలకమో చూడండి. నీళ్ల మీద నిలకడగా నిలబడ్డాడు విశ్వాసం ఉన్నంతసేపు. డౌట్ వచ్చింది, దేవుడు శక్తి సరఫరా అవుతున్నా కూడా ఈ అనుమానం, అవిశ్వాసం, సందేహం అనేవి దేవుని శక్తిని అడ్డగించాయి. చూడు ఎంత తేడానో. దమ్మని మునిగిపోయాడు. వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి పట్టుకొని పైకి లేపాడు. పైకి లేపి ఏమంటాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అంటాడు. ఎందుకు డౌట్ వచ్చింది నాన్న నీకు? నువ్వు విశ్వాసం ఉంచినంతసేపు నడిచావు, డౌట్ ఎప్పుడు వచ్చిందో మునిగావు. అంటే అనుమానించేవాడి మీద దేవుని శక్తి కూడా పనిచేయదనమాట. ఎంతమందికి వినపడుతుందో ఏమో. డౌటు ఒక్కొక్కడిని కదిలితే తట్టెడు అనుమానాలు, తలకాయ నిండా అనుమానాలు. అట్ట జరిగిద్ది, ఇది జరిగిద్ది అంటావా? ఏమోలే చేస్తున్నాం కానీ ఏమో అంటే తలకాయ నిండా అనుమానాలే. ఏమో అన్నావంటే అయిపోయినట్టే. ఏమో అని ఎవడన్నా అంటే, ఏమో లేదు గీమెలు నోరు మోయ్, నా దేవుడు చేస్తాడు అంతే యేసునామంలో, నా ప్రభువు చేస్తాడు అంతే యేసునామంలో, అంతే. నా పరిశోధనలో తేలిన సత్యం ఏంటో చెప్పనా? వినండి బాగా. నేను ముందే చెప్పా, సింపుల్ ప్రసంగం అని.
అంతా కలిపి 2 గంటలు ముగిచ్చేస్తాను నేను అసలుకి. బాగా వినండి. వీడు 2 గంటలు చెబుతాడే అనుకోవద్దు, చెప్పనులే. నా పరిశోధనలో తేలింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళ కన్నా చదువు లేనోళ్ళు దేవుని మహిమ కార్యాలు ఎక్కువ చూశారు, ఎక్కువ చేశారు. మళ్ళీ చెబుతా, మీకు ఒకసారి చెబితే ఎక్కదు కాబట్టి మళ్ళీ చెబుతా. చదువుకున్నోళ్ళ కన్నా చదువు లేనోళ్ళు దేవుని మహిమ కార్యాలు ఎక్కువ చూశారు, ఎక్కువ చేశారు. అంతే. చదువుకున్నోడికి అన్ని లాజికల్గా ఆలోచనలు వస్తాయి. చదువు లేనోడికి ఒక్కటే, యేసు ప్రభు శక్తి గల్లోడు. ఆయనకు ప్రార్థన చేసి నేను ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయనే చూసుకుంటాడు. ఒకటే, మనోళ్ళు పల్లెటూరు భాషలో మొద్దు గుర్తు అంటారు, మొరటు గుర్తు అంటారు కదా, అంతే. నిజంగా అండి, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి ఎంత వేరియేషన్ ఉంటుంది అనుకున్నావు. పల్లెటూరులో పేడకళ్ళు ఉంటాయి కదా, గేదెలు పేడేస్తాయి కదండి, ఆవులు గేదెలు. ఎంతమంది తెలుసు? చదువుకున్నోడికి చదువు లేనివాడికి తీవుతా తేడా. చదువు లేనివాడి కాలుకి ఆ చెప్పుకి పేడ అంటిందనుకో ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక బండో ఏదో చూసి దానికి క్లీన్ చేసి దానికి అట్లా కాలు అనేసి వెళ్ళిపోతాడు. అంతే. ఏమంటే అసహించుకోకండి, పేడండి. పెద్ద ఎగిరెగిరి కళ్ళాపులు కొట్టారుగా, మరి అసహించుకునేది ఏముంది? ఇల్లు అలికిన వాళ్ళు ఉన్నారు ముసలమ్మలో, అలకలేదా? మరేంది అట్లా పెడతారేంది ఫేసులు? సరిగ్గా పెట్టండి మొఖాలు. కాలు చెప్పుకు పేడ అంటితే ఏం చేస్తారు? ఏదో ఒక బండో ఏదో గట్టో చూసి దానికి అదంతా దానికి వదిలించుకొని వెళ్ళిపోతారు. లాజికల్గా ఆలోచించాడు అట్ట కాదు. పేడ దొక్కుతాడు కదా నైట్లో అయినా సరే, పల్లెటూరుడు పేడ దొక్కాడంటే ఇది పేడలని అలాగ రాసేసి వెళ్ళిపోతాడు. చదువుకున్నోడు జ్ఞానవంతుడు అట్ట కాదు. అసలు కాలు కింద ఏదన్నా మెత్తగా అనిపిస్తే నా కాలు కింద ఏంటి అసలు ఏంటని లేకి రోత. ఆడికి ఫస్ట్ చదువు లేనివాడికి చెప్పు కంటింది ఏదో వైనం చేసి వెళ్ళిపోయాడు. ఈ అట్టుగా పరిశోధనలో భాగంగా ఎడం చేత్తో వేలు కంటించాడు. అక్కడ నుంచి స్మెల్ చూడబోయి ముక్కు కంటించుకున్నాడు. మొత్తం మీద 3 చోట్ల పూసుకున్నాడు. ఇప్పుడు ఎవడు తెలివి కల్లోడు, ఎవడు తెలివి తక్కువ చూడండి. దేవునికి స్తోత్రం. పాయింటా కాదా? మనోళ్ళ తెలివి అట్టు ఉంటుంది. చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఎక్కువ దేవుని కార్యాలు పొందారు అని నేను ఎందుకు అన్నానంటే, చదువు లేనివాడికి ఒక మాట చెప్పేవనుకో పాపం నమ్మేస్తాడు అంతున్నా. మోసపోయినా అంతే మోసపోతాడు, నమ్మినా అంతే నమ్ముతాడు పాపం. తెలుసా మీకు? చదువుకున్నోడికి తర్కం ఎక్కువ. ఇట్లా జరిగిద్ది అంటే ఎట్లా జరిగిద్ది, అది కరెక్ట్ కాదులే, అబ్బే అంటుంటాడు. నేను నా పరిశోధనలో చూశాను, నిజంగా చెప్తున్నా. మెదక్ జిల్లాలో ఒక తల్లి, మన సాల్మన్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడే కాదు ఇక్కడ కూడా చూసాలే. పెద్ద ఆవిడ పొలం వేసింది, అది మిరపో ఏదో వేసింది. మొత్తానికి ఒక తెగులు వచ్చింది, చుట్టూ అందరి పొలాలకు వచ్చింది. పొలాలన్నీ పోయినాయి. ఈ పొలాలు నష్టం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కింద ఏదో అంటారు, పంట నష్టం ఏదో అంటారు కదండి. ఏమంటారు? పంట నష్టమే కదా, దానికి ఏదో సమ్ అమౌంట్ ఇస్తారుగా. అట్లా అధికారులు వచ్చి అందరి పేర్లు రాసుకొని, ఆ పొలాల్లో చూసి అందరి పేర్లు రాసుకొని ఆ నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి ఇంత అమౌంట్ అని రాస్తారు కదా. అట్లా పొలాల్లో తిరుగుతుంటే పొలం అంతా, చాలామంది పొలాలు మొత్తం పాడైపోయి ఉన్నాయి. ఒక్క పొలం మాత్రం పచ్చగా బండి ఉంది.
పచ్చగా పండుంది. అది వీళ్ళందరి పొలాలు పోయినాయి, ఆ ఒక్క పొలం బాగుంది. ఎవరి పొలం ఇదంటే ఫలానా తల్లి పొలం అన్నారు. ఓ ముసలమ్మ వచ్చింది, ఏమమ్మా ఈ పొలం ఎవరిదే? నాదే బాబా అంది. ఏంది అందరి పొలాలు తెగులు వచ్చి పోయినాయి, ఏమయ్యా మీరు మందు కొట్టారా? కొట్టామండి. ఏ మందు కొట్టారు? ఆ మందు కొట్టాం, ఈ మందు కొట్టాం, అది కొట్టి వాళ్ళు కొట్టిన ఏదో చెప్పారు. అయినా పోయింది ఆ తెగులు తీసేసి మొత్తం. మా అమ్మ ఎట్రా పాపం వచ్చింది, నువ్వే మందు కొట్టావు అన్నారు. అంటే అంది, నువ్వే మందు కొట్టావు, నీ పొలం బాగుంది, ఏ మందు కొట్టావు? నా మంది అండి ఏసు రక్తం మంది అండి అన్నాడు. ఏసు రక్తం మంది అండి. ఏం మందు? ఏసు రక్తం మంది. ఏసు రక్తం మంది అదేందన్నారు ఈ లోకల మొహలు చూసుకొని. అంతేనండి, ఏసు రక్తం మంది అండి, మళ్ళీ పవర్ఫుల్ అండి. ఏసు రక్తం మందా? ఎట్ట కొట్టాలి? ఏం లేదండి, నీళ్లు తెచ్చుకోవాలి, బిందె నీళ్లు పెట్టుకోవాలి, ఏసు రక్తం మంది అందులో పోసుకోవాలా, తిరిగి మొత్తం జల్లుతానే ఉండాలండి, చల్లుతానే ఉండాలండి. ఏసు రక్తం మందండి, ఏదైనా పోయిద్దండి నిజంగా. ఇక వేరే మందు ఏం కొట్టింది లేదా ఆమె. కొడితే అక్కడ డబ్బాలు అవి ఉంటాయిగా, వాళ్ళు చెప్పారు నిజమేనండి, ఏదో అంత డబ్బా తెచ్చుకుంటుంది, నీళ్ళలో పోసిద్ది, కాసేపు తిప్పిద్ది, ఇక తీసుకొని చల్లుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలా? అధికారులు పోతా ఆ మంది అది ఇళ్ళకు కూడా చెప్పు అని ఆ మంది అది ఇళ్ళకు కూడా చేసి ఇళ్ళ పొలాలు కూడా బాగుపడతాయి. ఆ మంది అది ఇళ్ళకు కూడా చేసి, ఆ మందిని ఏం చేసేది కాదండి, మాకు ప్రార్థనలో చేసేస్తారు. యేసు ప్రభు రక్తం. మీరు చెప్పండి, మందులు వాడితే తిప్పుకోవాలా? అసలు డైలీ యేసు రక్తం కొట్టిన వ్యక్తి పంట పొలం ఎలా పండింది? లాజికల్గా ఆలోచిస్తే మందులు కొట్టిన పొలాలే పాడైపోతే మందు కొట్టని పొలం ముందే పోవాలి. కానీ అది పోకుండా పచ్చగా పండి సమృద్ధి అయిన దిగుబడి వచ్చిందంటే, ఇప్పుడు చెప్పండి ఏది గెలిచింది? మందు గెలిచిందా, విశ్వాసం గెలిచిందా? అది కూడా ఎవరి విశ్వాసం? చదువుకున్నోడిదా, చదువు లేని మనిషిదా? అది దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తిని పసి బిడ్డ వలె నమ్మాలి. నువ్వు లాజికల్గా ఆలోచనలు చేసి, ఇప్పుడు నాకు అన్ని అప్పులైపోయినాయి, తీరాలంటే మరి ఏదో ఒకటి దొరకాలి కదా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒక దానిలో నాకు మార్గం దొరికి అందులోంచి సంపాదన వస్తే కదా, లేకపోతే అప్పెట్ట తీరిద్ది, లేకపోతే ఎట్ట బయటపడతాం అని ఎటు పక్క నుంచి దారి దొరికిద్దని వెతుకులాడుతూ ఉంటారు. నేను చెబుతున్నా, దారి చూపించి దారిలో గుండా తీర్చవచ్చు, లేకపోతే ఒక అద్భుతం చేయొచ్చు. నీకెందుకు? నువ్వు ఒకటే నమ్ము, నాకు అప్పు ఉంది, నేను దేవునికి వెళ్ళి చూస్తున్నా, ఆయన తీసేస్తాడు, అంతేగా. లాజికల్గా ఆలోచించవద్దు. ఆలోచించామంటే తేడా పడిద్ది. అట్టెట్ట వచ్చిద్దిలే, అట్టెట్ట తీరిద్దిలే. ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నా ఒక్కొక్కరికి డౌటే. నాది ఒక్కరోజే 11 లక్షల అప్పు పోయింది అన్నాడు ఒక ఆయన ఇందాక. డౌట్ రాలా మీకు? ఒక్కరోజు అట్టు పోయిందమ్మా, 11 లక్షలు ఒక్కరోజు అట్టు వచ్చి, నేను డౌట్ రాలా? వచ్చింది రాలేదా? ఒక్కరోజే 11 లక్షలు అట్టు పోయిందంటే 11 కోట్లు కూడా పోయిద్ది. నీకెందుకు? నోరు మూసుకొని నమ్ము. కాదులే, మామూలుగా తను తెలుసుకోవాలి కదా అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగిందంటే. ఎట్లా జరిగిందంటే ఆకాశంలోంచి చేశాడు. నీకెందుకు? ఆయన దొంగతనాలు చేయాల, దోపిడీలు చేయాల, దారి దోపిడీలు అసలే చేయాల. పాప ఆయనకి భయం. ఎట్టబోయింది? తీసేస్తాడండి నా దేవుడు. మందులు ఆడకుండా ఈ రోగం తగ్గిద్దండి. నేను విశ్వసించాను, తగ్గింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సందేహించువాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక తనకు ప్రభు వల్ల ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. సందేహించేవాడికి ఏదీ దొరకదన్నాడు. ఇప్పుడు ఏం కొడతారులే చప్పట్లో. మరి ఎవరికి దొరికిద్ది? విశ్వాసం ఉంచిన వారికి దొరికింది.
పసిబిడ్డలాగా దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడు దానిలో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును ఉన్నదాన్ని అంగీకరించువాడు అందులో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్య ప్రవేశము పసిబిడ్డ వంటి విశ్వాసముతోనే సాధ్యము. లోకమును జయించిన విజయం, లోకాన్ని అధిగమించాలంటే ఆ శక్తి విశ్వాసమును బట్టి మనకు కలుగుతుంది. అంతేకాదు మానవాతీతమైన కార్యములు సైతం దేవుని అందలి విశ్వాసమును బట్టి జరుగుతాయి. ఏలియా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే సముద్రంలోంచి మేఘం లేచిద్ది అయింది. నువ్వు చేస్తావా పని? చేస్తావా? ఒకవేళ నా బోటోడి మాటిని ట్రై చేసినా ఫస్ట్ సారి మోకాళ్ళు వేస్తావు. స్తోత్రం ప్రభా, అయ్యా సహాయం చేయ తండ్రి, నీకు వందలు భారం కలిగి ప్రార్థన చేస్తావు. పోయి చూసిరా అంటావు. చూస్తాడు, సముద్రంలో నుంచి ఏం కనపడదు. ఏం కనపడలేదా? భారంగా చేశానే, జవాబు రావాలే, ఎందుకు రాలేదబ్బా? సరేలే మళ్ళీ చేస్తా. ఫస్ట్ భారంగా చేస్తారు, ఆన్సర్ రాలేదుగా. తర్వాత ప్రభా కనికరించు తండ్రి, అంతసేపు భారంగా ప్రార్థన చేసిన జవాబు రాలేదు నాయన, దయచేసి మేఘం పైకి లేచేటట్టు చేయ, వాన పడేటట్టు చేయి ప్రభా, యేసునామములో తండ్రి, ఆమేన్. ఇప్పుడు పోయా పరిగెత్తు. ఏం లేదా? ఏం లేదంటే మనం ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తున్నామేమో. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చూద్దాం అని ఇంకొకసారి చేసి చెక్ చేసి, లేకపోతే ప్రభా ఒకవేళ నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేశాను, క్షమించు తండ్రి, నన్ను యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లేచిగా జంపు. ఏలియా అట్ట చేశాడా? చేయలా. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతామండి? మన రివర్స్ కథ చెబుతాం మీకు. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతాం? ఫస్ట్ దెబ్బ కొడతాం గట్టిగా, పగలనప్పుడు ఈసారి ఏం చేస్తాం అంటే, ఫస్ట్ కొట్టిన దెబ్బ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం శక్తి కూడగట్టుకొని మళ్ళీ కొడతాం పగల్లా. మూడోసారి ఏం చేస్తాం? తక్కువ దెబ్బ కొడతాం, ఇంకా ఎక్కువ దెబ్బ, ఇంకా శక్తి కూడగట్టుకొని ఇంకా గట్టి దెబ్బ కొడతాం పగల్లా. అప్పుడేం చేస్తాం? నాలుగోసారి ఏం చేస్తాం? ఇప్పటిదాకా చేతుల శక్తిగా కాళ్ళల్లో శక్తి కూడా కూడగట్టుకొని ఇంకా బలమైన దెబ్బ కొడతాం. పగలటం లేట్ అయ్యే కొద్దీ పవర్ పెంచుతూ ఉంటాం. అవునా కాదా? పెద్ద చెప్పండి, అంతేనా? కానీ మనది రివర్స్. ఫస్ట్ కొట్టే దెబ్బే ధమ్మామని కొడతాం. ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఇంకా రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో ఇది రివర్సా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆన్సర్ రానప్పుడు నువ్వేం పెంచాలి? రివర్సు. బండ మీద మొదటి దెబ్బ గట్టిగా కొట్టి, ఏంది పగలేదు అంటాడు, చివరికి పేలుగుతారే. కాదు. విశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఫోర్స్ పెంచుతూ ఉంటుంది. విశ్వాసం. ఆన్సర్ రావాలి, రాలా ఏందో కూర్చోవాలి, ఇంకా కూర్చోవాలి. ఫోర్స్ పెంచిద్ది విశ్వాసం. అల్ప విశ్వాసం, అనుమానమే ఫోర్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఫోర్స్ తగ్గించి కొట్టినా ఒకటే, కొట్టకపోయినా ఒకటి. ఎందుకు అనవసరంగా అదో టైం వేస్ట్ కార్యక్రమం? పెంచే పని అయితేనే నీకు ఆన్సర్. అది ఏలియా చేసి చూపించింది. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది పో అన్నాడు, రాలేదు సార్ అన్నాడు. సరే ఈసారి ఇంకా ఎక్కువ కృషి చేశాడు, దేవుణ్ణి గోజాడాడు, రాలేదు. మళ్ళీ గోజాడాడు, రాలేదు. ఇంకా ఎక్కువ గోజాడాడు, రాలేదు. 4 ఇంకా ఎక్కువ గోజాడాడు, పో చూడిపోన్నాడు, రాలేదు. 5 సార్లు సరిపో. మళ్ళీ కాసేపు ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి తండ్రి అని ఇంకా గోజాడాడు. 6 చివరికి 7 పోయి వేసాడు కేక. ఎవరు తెలుసా? దైవజనుడా, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి పైకెక్కుతుంది,
అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచే ఎంత మేఘం ఏందబ్బాయ్, ఇంతంతలా మేఘాలు లేవలేదా పైకి? అట్లయితే రా మళ్ళీ మోకాళ్ళ దానిలా. ఇప్పటిదాకా ప్రార్థనలో విశ్వాసంతో పెనుగులాడా, అరచేయి ఎంత ఆన్సర్ వచ్చింది అని. అరచేయి కదా, గుప్పెడు నీళ్లు పడితే లేపు అనలా. ప్రచండమైన వర్షం కురవబోతుంది, ప్రచండమైన కార్యం జరగబోతుంది. దానికి మొదటి నిరూపణగా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇంతవరకు మేఘం సముద్రం మీద నుండి పైకి ఎక్కలేదు 3.5 ఏళ్లుగా. ఇదిగో ఇప్పుడు మొదలు పెట్టాడు. అరచేంత మేఘం పైకి ఎక్కిందంటే ఇక ప్రచండమైన మేఘాలు లేవబోతున్నాయి. ఓ అహబరాజుకు చెప్పుపో, ప్రచండమైన వర్షం కురవబోతుంది, వెళ్ళిపోమని ఇంటికి అంటాడు. రాజుల గ్రంథం చదవండి, 17వ అధ్యాయం దగ్గర నుండి అద్భుతాలు, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏమర్థమైంది? విశ్వాసం. చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు, చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు.